మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ఏదైతే బ్రాహ్మణులు సహకరించడం వల్లే జ్యోతిరావు పూలే ఇంత గొప్పవాడయ్యాడని చెప్పి ఒక అపవాదు కూడా ఉంది. దీన్ని మీరు ఇందాక చెప్పారు, దాని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ బీసీ ఉద్యమాన్ని బ్రాహ్మణ పాలక వర్గాలు ఏ రకంగా విచ్ఛిన్నం చేశాయి? ఇప్పుడు దాని ప్రశ్న వేసుకోవడానికి ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పిన మొత్తం మోటో ఆఫ్ మహాత్మా జ్యోతిరావు పూలే ఐడియాలజీ ఏంటంటే ద లిబరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిబరేషన్ అనేది ముఖ్యం. అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ విముక్తి కావాలి. విముక్తి వస్తే అధికారం వస్తుంది. అధికారం వచ్చినంత మాత్రాన విముక్తి వచ్చినట్టు కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఎమ్మెల్యే అయితే మనం అనుకుంటారు. అది కాదు. విముక్తి వస్తే అధికారం వస్తుంది, కానీ విముక్తి రాకుండానే అధికారం కోరుకుంటున్నారు ఇక్కడ చాలామంది. అంటే బానిసలు ఒక అడుగు ఇంకో మరింత బానిసగా మారతారు తప్ప ఏం ఉపయోగం లేదు ఇందులో. అంటే మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పింది పాలిష్డ్ బానిస తయారవుతాడు అంతే. చట్టసభలో సైలెంట్గా కూర్చొని బానిస తయారవుతాడు. ఇప్పుడు అవినీతి గురించి పోరాటం జరుగుతుందండి. ఈరోజు అవినీతి గురించి పోరాటం జరుగుతున్న మొట్టమొదటిసారిగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసింది మహాత్మా జ్యోతిరావు పూలే. బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన అనేక మెమరాండంలో ఈ బ్రాహ్మణ కులకర్ణీలు, పటేల్ పట్వారీలు డబ్బులకు ఆశపడి అక్రమంగా ఈ శూద్ర అతిశూద్ర రైతులకు చెందిన భూములు ఏ విధంగా కాజేస్తున్నారు, ఏ విధంగా వేరే వాళ్ళకి అప్పగిస్తున్నారు అని సవివరంగా రాశారు ఆయన. కానీ ఈరోజు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళందరూ గాంధీ బొమ్మ పెట్టుకొని పోరాడుతున్నారు. గాంధీ అంతా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే రాజకీయాల్లో అవినీతిని ప్రవేశపెట్టిన వాడు గాంధీ. ఆ మాటకు వస్తే తిలక్ ఇంకా కాస్త నిజాయితీ పరుడు, నేను శూద్ర అతిశూద్ర ప్రజల హక్కుల్ని వ్యతిరేకిస్తున్నానని స్పష్టంగా చెప్పాడు అని అన్నాడు. ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే అంబేద్కరు హరిజనోద్ధరణ కోసం గాంధీ హరిజన సేవా సంఘాన్ని ఒక సంస్థని స్థాపించాడు. ఆ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా తిరిగి సుమారు 8 లక్షల రూపాయలు సమీకరించాడు. ఎప్పుడు 1932-38 మధ్యన 8 లక్షల రూపాయలల్లా హరిజనుల కోసం, ఆయన మాట అది, ఎస్సీల కోసము గాంధీ ఖర్చు పెట్టింది 600 రూపాయలు. ఇది పెద్ద స్కామ్. గాంధీ ఆ స్కామ్ చేశాడు. కానీ ఈరోజు అన్నా హజారే గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే గాంధీ గారి బొమ్మ సాక్షిగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటున్నారు. అది పెద్ద హాస్యాస్పదమైన విషయం. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే పోరాడినా, ఎవరు పోరాడినా పూలే విగ్రహం దగ్గర నిలబడి, అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి పోరాడాలి. వాళ్ళు నిజాయితీ పరులు. జీవితంలో ఏ ఒక్క రూపాయి కూడా అక్రమంగా తిన్నది లేదు. సవాల్ తింటే కనుక అసలు బ్రాహ్మణులు బతికినిచ్చేవాళ్ళు కాదు వాళ్ళని. అప్పుడే అభాస్పాలు చేసేవాళ్ళు. అంటే నేను చెప్పేది ఏంటంటే అండి, ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉన్నది. పూలే గారు కేవలం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కాదు, ఆయన చాలా గొప్ప మానవతావాది. తిలక్ని 1882లో అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, పూనా జైల్లో పెడితే ఏ ఒక్క బ్రాహ్మణ నాయకుడు కానీ బ్రాహ్మణులు కానీ పోయి ఆయన్ని విడిపించలేదు. కోట్లు పోయి కూడా వినిపించలేదు, క్షత్రియులు పోయి కూడా విడిపించలేదు, బెయిల్ ఇయ్యలేదు. అప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే తన శిష్యులకి చెప్పి సత్యశోధక సమాజ్ క్యాషియర్కి ఫోన్ చేసి ఆ రోజుల్లో సమాచారం అందిస్తే 10,000 రూపాయల పూచీకత్తు జమానత్ ఇచ్చి జ్యోతిరావు మన తిలక్ని అగార్కర్ని ఇద్దరిని రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి పెద్ద ర్యాలీగా తీసుకొచ్చి సన్మానం చేసి తిలకు, అగార్కర్ రాబోయే కాలంలో మీరు చాలా గొప్ప నాయకులు అవుతారు, జాతీయ నాయకులు అవుతారు, కానీ మీరు ఈ శూద్ర అతిశూద్ర ఆదివాసీ ప్రజల హక్కుల గురించి పట్టించుకోకపోతే మాత్రం మీరు జాతీయ నాయకులు కాలేరు, కాబట్టి నాయన మీరు ఇది పట్టించుకోండి అని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు, పూలేని అవమానించే రకంగా రాతలు రాశాడు. అగార్కరు పుస్తకంలో ఒక పత్రికలో వ్యాసం రాస్తూ, సుధాకర్ అనే పత్రికలో ఒక వ్యాసం రాస్తూ, పూలే మాకు సహకరించాడు, మమ్మల్ని ఎవరు బెయిల్ ఇవ్వడానికి ముందుకు రాకపోతే రెవరెండ్ పూలే మాకు బెయిల్ ఇప్పించాడు అని రాశాడు. రెవరెండ్ పూలే అంటే ఏంటిది? క్రైస్తవం స్వీకరించిన వాళ్ళు రెవరెండ్ అవుతారు. అంటే బ్రాహ్మణులకు అంత సేవ చేస్తే, అగార్కర్కి తిలక్కి అంత సహాయం చేస్తే ఆయన అవమానించే పద్ధతిలో రాశారు. కాబట్టి తిలకు అది మా పూలే ఒక కులానికి ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఈ దేశంలో అణగారిన ప్రజానీకానికి. నరేంద్ర గారు, మీరు చెప్పండి, ఏదైతే పూలే సిద్ధాంతాలని ఉద్యమాన్ని క్యారీ చేస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ ఈ కాంగ్రెస్ ఇతర పార్టీలకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని చెప్పి ఇంతకుముందు కాలర్ కూడా మనకు చెప్పారు. ఇది నిజమేనా? ఇది 100% నిజమండి. ఎందుకంటే ఇవాళ సరైన సిద్ధాంతము ఈ మెజారిటీ ప్రజలకు అందించినంత కాలము
కొంచెం కొంచెం సిద్ధాంతం అందించి కొన్ని విషయాలు మాత్రమే చెప్పినంత కాలము వాళ్ళందరూ కూడా వారి వారి రాజకీయ అవసరాల కోసము వాళ్ళ అవకాశాల కోసము ఈ రాజకీయ పార్టీల్లోకి వెళ్తుంటారు. వీళ్ళు వెళ్ళే కన్నా ముందు ఈ అగ్రకుల రాజకీయ పార్టీ నాయకులు ఎప్పటికీ ఈ కింది స్థాయిల నుంచి అణగారిన కులాల నుంచి ఎదిగిన చిన్న చిన్న నాయకుల్ని ఎప్పటికప్పుడు వాళ్ళు వలవేసి లాక్కునే ప్రయత్నం చేస్తుంటారు. అదంతేందుకు ఈ మధ్యకాలంలో మీరు చూడండి, సామాజిక న్యాయమే ధ్యేయంగా ప్రజారాజ్యం పార్టీ మన దగ్గర ఏర్పడి ప్రజారాజ్యం పార్టీ జ్యోతిరావు పూలే బొమ్మ అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని ఇవాళ ఏం చేసిందనేది చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. దీని అంతటి కారణం ఏంటంటే సైద్ధాంతికపరమైన చైతన్యము, ఆలోచన ఇంకా మన ప్రజలకు అందకపోవడం వల్లనే ఈ విధమైన తప్పిదాలు జరుగుతున్నాయి అనేది వాస్తవము. ఈ తప్పిదాలు జరగకుండా మెజారిటీ ప్రజలకు కానీ దేశం మూలవాసులకు కానీ రాజ్యాధికారం రావాలనుకుంటే ఇంతకుముందు శ్రీరన్న చెప్పినట్టు మనకు చైతన్యం రావాలి, ఆ ద్వారా విముక్తి రావాలి. ఆ విముక్తి తర్వాత మాత్రమే మనం అధికారం కోసం ప్రయత్నం చేయాలి తప్ప మనం ముందే రాజ్యాధికారం వైపుగా పయనిస్తే ఏమవుతుందంటే ఈ అగ్రకుల రాజకీయ నాయకుల్లోకి అంటే చట్టసభల్లోకి వెళ్ళినా కానీ నోరు మెదపని పరిస్థితి ఉంటుంది. ఏదైతే పార్టీ అధిష్టానం నిర్ణయం చేస్తుందో దాన్ని శిరస వహించాల్సిన దుస్థితి కూడా ఉంటుందండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఏదైతే అంబేద్కర్ ఫూలే ఉద్యమాన్ని ఏ విధంగా ఇంతకుముందు మనం అక్కడ బ్రేక్ తీసుకున్నాం, ఆయన ఉద్యమాన్ని ఎలా కొనసాగించారు అంబేద్కర్? మహాత్మా జ్యోతిరావు పూలే ప్రారంభించిన బ్రాహ్మణులు లేని వివాహ వ్యవస్థని 1873 డిసెంబర్ 25వ తారీఖు నాడు చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మనుధర్మ గ్రంథాన్ని 1927 డిసెంబర్ 25వ తారీఖున దగ్ధం చేసి దాన్ని కొనసాగించాడు. ఒకటి. రెండోది 1892లో మహాత్మా జ్యోతిరావు పూలే బ్రిటిష్ వాళ్ళని ఒక డిమాండ్ చేశాడు. మీ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాల్లో కావచ్చు, విద్యా అవకాశాల్లో కావచ్చు, కేవలం బ్రాహ్మణ అగ్రకులాలు మాత్రమే చదువుకుంటున్నారు, లబ్ధి పొందుతున్నారు. అలా కాకుండా జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి ప్రాతినిధ్యం ఉండాలి, ఫెయిర్ రిప్రజెంటేషన్ అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే. హంటర్ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో ఫెయిర్ రిప్రజెంటేషన్ కోసం ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా పూలే మరణం తర్వాత మొట్టమొదటిసారిగా ముస్లింలకి రిజర్వేషన్ రావడం జరిగింది. రిజర్వేషన్ వచ్చిన తర్వాత కమ్యూనల్ అవార్డు అంటారు. కమ్యూనల్ అవార్డు బీసీలకు కూడా ఇవ్వాలి, ఎస్సీలకు కూడా ఇవ్వాలని సత్యశోధక్ సమాజ్ డిమాండ్ చేసింది. సాహు మహారాజ్ డిమాండ్ చేశాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ డిమాండ్ చేశాడు. సత్యశోధక్ సమాజు నాయకులతో కలిసి భాస్కర్ రావు జాదవ్, ఎస్కే బోలే, ఎస్ఆర్ బోలే వీళ్ళందరితో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ కమిషన్ ముందట వాదనలు వినిపించాడు, మాంటింగ్ చెమ్స్ఫర్డ్ కమిషన్ ముందట వాదనలు వినిపించాడు, సౌత్ బరో కమిషన్ ముందట కూడా వాదనలు వినిపించాడు. ఎవరికి? బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి అని. బీసీల నాయకులు ఏమనుకుంటారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మా కోసం ఏం పనిచేయలేదని అనుకుంటారు. బీసీలకి 1819 నుంచి స్టార్ట్ చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ 1932 వరకు అడిగాడు. కానీ భాస్కర్ రావు జాదవ్ని లొంగ తీసుకోవడం ద్వారా బీసీలకి గాంధీ మోసం చేశాడు, అన్యాయం చేశాడు. ఏమన్నాడు? బాబాసాహెబ్ అంబేద్కర్తో ఎందుకు కలుస్తున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ మీకు సపోర్ట్గా ఉంటుంది, మీకు రాబోయే ఎన్నికల్లో ఫుల్ సపోర్ట్ చేసి మీకు ఎక్కువ టికెట్స్ ఇస్తుంది, కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేయండి, అంబేద్కర్ని వ్యతిరేకించండి అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ప్రధానంగా మనం చూస్తే అప్పటి నుంచే కుట్ర జరుగుతూ వచ్చింది. ఇక్కడ ఒక విషయం, 2 ఓట్లు, ప్రత్యేక నియోజకవర్గాలు, అడెక్వేట్ రిప్రజెంటేషన్, అడల్ట్స్ ఫ్రాంచైజ్ అంటే వయోజన ఓటకు, ఈ 4 హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగాడు. ఈ 4 హక్కులు మీలో ఎంతమంది సమర్థిస్తున్నారని రౌండ్ టేబుల్ సమావేశంలో అడిగితే భాస్కర్ రావు జాదవ్ ఏమన్నాడంటే లేదు నేను అంబేద్కర్ని వ్యతిరేకిస్తున్నా, వయోజన ఓటు హక్కు ఒక్కదాన్ని మాత్రమే సమర్థిస్తున్నా అన్నాడు. కానీ అంబేద్కర్ చేసిన వాదనల మూలంగా అణగారిన వర్గాలకి అంటే ఎస్సీలకి ఈ 4 హక్కులు వచ్చినాయి, బీసీలకి కేవలం వయోజన ఓటు హక్కు మాత్రమే వచ్చింది. ఆ తర్వాత 1932లో కమ్యూనల్ అవార్డు వచ్చింది. దాని తర్వాత గాంధీ అమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. అణగారిన వర్గాలకి జాయింట్ ఎలక్టరేట్స్ వచ్చాయి, 1 ఓటు మాత్రమే వచ్చింది. ఈ క్రమం అవుతున్న క్రమంలోనే భాస్కర్ రావు జాదవ్ గాంధీ దగ్గరికి వెళ్ళి మీరు మాకు ఎక్కువ సీట్లు ఇస్తా అన్నారు కదా 37లో జరగబోయే ఎన్నికల్లో, కాబట్టి రాబోయే ఎన్నికల్లో మా పరిస్థితి ఏమిటండి అని అడిగితే మీకు ఎక్కువ సీట్లు ఇస్తానండి, ముందైతే సత్యశోధక్ సమాజ్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం అన్నాడు. ఓకే, చివరిగా ఒకటి చెప్పండి, టైం లేదు, మనం మించిపోతుందండి. ఏదైతే ఈ దేశాన్ని విముక్తి చేసేందుకు ఫూలే అందించిన సిద్ధాంతాలు ఏంటి, మరి ఈ సిద్ధాంతాన్ని అందించినా కానీ ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈ మెజారిటీ ప్రజలు కానీ బహుజనులు కానీ విముక్తి కాలేకపోతున్నారు? దీనికి ప్రధాన కారణాలు ఏంటి, అడ్డంకులు ఏంటో మీరు చెప్తే బాగుంటుంది. మహాత్మా జ్యోతిరావు పూలే అందించిన సిద్ధాంతాన్ని విస్తృతం చేసి అభివృద్ధి చేసినవాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దీంట్లో బేసిక్ పాయింట్స్ ఏమిటంటే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ
కన్వర్టెడ్ మైనారిటీస్ అందరూ అన్నలదమ్ములు, ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు, ద్రావిడ జాతి ప్రజలు, నాగజాతి ప్రజలు. ఈ నాగజాతి ప్రజల్ని యురేషియన్ బ్రాహ్మణులు ఆక్రమించి బానిసల్ని చేశారు. కాబట్టి ఈ ఒకే జాతికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా కుల మతాలన్నింటినీ పక్కకు పెట్టి ఐక్యం కావడం ద్వారా ఈ బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా ఐడియాలజికల్ పోరాటం అంటే సామాజిక పరివర్తన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అదేవిధంగా ఈ క్రమంలోనే ఆర్థిక పోరాటాలు చేయాలి, రాజకీయ పోరాటాలు చేయాలి, అన్నీ చేయాలి. కానీ ఈ బ్రాహ్మణ భావజాలానికి ప్రత్యామ్నాయమైన ఆలోచన విధానాన్ని ఎక్కించకుండా మాత్రం ఇవన్నీ సాధ్యం కావు. ఆ నిర్మాణం చేసుకునే ప్రయత్నం మనం చేయలేకపోవడం మూలంగానే ఈరోజు మనం ఇంకా ఈ రకంగా మాట్లాడుకుంటున్న పరిస్థితిలో ఉన్నాం. అంటే మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోటి పనిచేస్తామని అంటే దాని అర్థం ఏంటంటే బ్రాహ్మణవాదులకి, బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా నిరంతరం పనిచేయాలి, కంటిన్యూస్గా పనిచేస్తే మాత్రమే మనం ఈ దేశాన్ని విముక్తి చేయగలుగుతాం. అది ఎన్నికల ద్వారా సాధ్యమవుతుందని ప్రయత్నం చేస్తే చేయండి, కానీ ఎన్నికల కన్నా ఇంకా ప్రత్యామ్నాయమైన మార్గాలు ఉంటే వాటిని కూడా అన్వేషించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓకే అండి, ఓకే. మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలండి నరేంద్ర గారు, అలాగే శ్రీనివాస్ గారు. జ్యోతిరావు పూలే 180వ జయంతి సందర్భంగా ఈ చర్చా కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేసామండి. ఇది ఈనాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.